అరే సుధా, ఇలా లింక్ కోసం ఎదురు చూస్తున్నాడేమో. వచ్చామ్మా పవన్. ఓకే, ఇప్పుడు మా లాస్ట్ క్లాస్ లో మనం 2A క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 5 తర్వాత 6 కాపీ చేసుకో. 5 ఉన్నాయమ్మా, దీనిలో 2లో 1 అని రాయి. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2, 5. Form a quadratic equation whose roots are 2, 5. Second law, first one. Form a quadratic equation whose roots are 2, 5. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో అంటే అంతకుముందు ఏం చేసామంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ కనుక్కున్నాం. ఇట్లా అంతకుముందు కూడా ఇట్లా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ కనుక్కున్నా, రూట్స్ అంటారు వీటిల్ని. ఇప్పుడు ఏం చేశాడంటే రూట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ కనుక్కోవాలా. ఓకే, ఇప్పుడు దీనిలో ఏం చేస్తామంటే సొల్యూషన్ అని రాయి. గివెన్ రూట్స్ 2, 5. వీటిని ఏమని తీసుకుంటామంటే ఆల్ఫా బీటా అని తీసుకో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 + 5 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ 2 + 5 అంటే 7 ప్లస్ 2 5s are 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమా నువ్వు. దిస్ ఈజ్ ఫార్ములా. అంటే ఆల్ఫా బీటా రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కునేటటువంటి ఫార్ములా. ఆల్ఫా బీటా రూట్స్ ఇస్తే ఆ ఈక్వేషన్ కనుక్కునేటటువంటి టెక్నిక్ అన్నమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సరు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఓకే, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ 2లో 2 ఇట్లాగే ఇంకొక 2 రూట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి రూట్స్ కనుక m/n మైనస్ n/m మైనస్ n/m అని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఈ రూట్స్ గా ఉండే ఈక్వేషన్ కనుక్కోవాలి మనం. m/n మైనస్ n/m. ఓకే, టూలో 2 m/n మైనస్ n/m. సో సొల్యూషన్ గివెన్ రూట్స్ అని రాయమ్మా. గివెన్ రూట్స్ m/n మైనస్ n/m. ఒక రూట్ నేమో ఆల్ఫా అనాలా, ఒక రూట్ నేమో బీటా అనాలా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m/n, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ n/m. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఏమైందిరా? సరే.
ఓకే అమ్మా. రైట్, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే m/n కామా -n/m ఇలా ఇచ్చాడు మనకి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ వాల్యూని ఆల్ఫా అని పిలవాలి, ఈ సెకండ్ వాల్యూని బీటా అని పిలవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడు రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పమన్నా మనం ఇదే పని చేయాలి. ఫార్ములా ఏంటంటే ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా బదులు m/n రాయాలి, బీటా బదులు -n/m రాయాలి. సో x² మైనస్ x ఆఫ్ ఆల్ఫా అంటే m/n, బీటా అంటే -n/m ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే m/n ఇంటూ -n/m is equal to 0. mm cancel, nn cancel. So x² minus x of, ఇక్కడ LCM తీస్తే mn LCM m² minus n², ఈ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, -1 is equal to 0. సో ఇక్కడ డినామినేటర్ లో mn ఉంది కాబట్టి మొత్తాన్ని నేను mn తో మల్టిప్లై చేస్తున్నా, m ఇంటూ n తో మల్టిప్లై చేస్తే m ఇంటూ n x² మైనస్ x ఇంటూ m² మైనస్ n² మైనస్ mn తో మల్టిప్లై చేస్తున్నా కాబట్టి డినామినేటర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ mn వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే అమ్మా, నోట్ చేసుకో ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 2లో 2 అయిపోయింది కదా, 2లో 3. p minus q by p plus q minus of p plus q by p minus q. Third one, p minus q by p plus q minus of p plus q by p minus q. Third question, p minus q by p plus q comma minus of p plus q divided by p minus q. ఈ టూ నెంబర్స్ ఏంటంటే నెంబర్స్ ఇవి, ఈ టూ నెంబర్స్ మనకి రూట్స్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ని మనం ఇప్పుడు డెరైవ్ చేయబోతున్నాం. ఓకే, లెట్ ఇట్ సే one of the root is alpha and the other one is beta. Write down the solution. Given roots are alpha is equal to, రూట్స్ ని ఎప్పుడు కూడా మనం క్వాడ్రాటిక్ అయిపోయేంత వరకు కూడా రూట్స్ ని ఆల్ఫా బీటా అని పిలవాలి. p minus q by p plus q కామా minus of p plus q divided by p minus q. దీన్ని సెకండ్ వన్ ని బీటా అందాయి, బీటా. సో ద quadratic equation is x² minus x of alpha plus beta plus alpha into beta is equal to 0. So x² minus x of alpha plus beta ante p minus q by p plus q minus
p plus q divided by p minus q ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే p minus q by p plus q ఇంటూ minus of p plus q divided by p minus q is equal to 0. సో ఇక్కడ లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంటుంది ఎందుకంటే రెండు పీక్యూలు ఏదో గందరగోళం కనబడుతుంటాయి బట్ దే ఆర్ ఐడెంటికల్ సో క్యాన్సిల్ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. సో నౌ ఇక్కడ మాత్రం ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఈ రెండింటికి ఎల్సిఎం పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ ఈ రెండు మల్టిప్లై అవుతాయమ్మా పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తామమ్మా లోయర్ క్లాస్లో నేర్పిస్తారు అది మేబీ నీకు తెలిసి ఉంటే పర్లేదు తెలియపోయినా సరే ఇక్కడ నేను చెప్తున్నాను. అదేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab ఇదమ్మా ఫార్ములా. ఇక్కడ అట్లాగే ఉంది చూడమ్మ ఇది ఈ మైనస్ బయట పెట్టేస్తే ఇది ప్లస్ అయిపోయింది అనుకో ఈ మైనస్ నేను బయటికి తీశాను లేదా ఈ ఈ ఈ మైనస్ నే లోపలికి పంపించాను అప్పుడు ఇది ఇట్లా మారింది. ఎట్లా మారిందంటే మైనస్ లోపలికి వచ్చి మల్టిప్లై చేసింది కాబట్టి ఇది పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అయింది ఇదేమో పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అయింది డివైడెడ్ బై పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ అంటే నీకు తెలిసిందే పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab అని ఆల్రెడీ ఇక్కడ రాశాం కాబట్టి దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఆఫ్ 4ab అంటే 4pq డివైడెడ్ బై పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తాన్ని పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేద్దాం. సో పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అమ్మా నోట్ చేసుకో. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ ఫార్ములాస్ ఏవైతే నేను పక్కన ఫార్ములాని మెన్షన్ చేస్తున్నానో అది నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు రాయాల్సిన పని లేదు కేవలం ఇది నీ కోసమే నీకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన బాక్సులు రెడ్ కలర్స్ నోట్ చేస్తున్నాను. ఎగ్జామ్లో నువ్వు అవి రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ 7 ప్లస్ ఆర్ మైనస్ 2√5 7 ప్లస్ ఆర్ మైనస్ 2√5 అరే పట్టుకోబాకు నువ్వు. సో నెక్స్ట్ వన్ థర్డ్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్. సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ √5. సో సొల్యూషన్ గివెన్ roots
given roots alpha is equal to 7 plus root 5, beta is equal to 7 minus root 5. The quadratic equation is same steps. The quadratic equation is x square minus x of alpha plus beta plus alpha into beta is equal to 0. This implies x square minus x of alpha plus beta అంటే ఈ రెండు యాడ్ చేయాలి 7 plus root 5 plus 7 minus root 5 plus alpha into beta అంటే 7 plus root 5 into 7 minus root 5 is equal to 0. So plus root 5 minus root 5 cancel, plus root 5 minus root 5 cancel. This implies x square minus x 7 plus 7 14 plus a plus b into a minus b అంటే a square minus b square 7 square minus root 5 whole square is equal to 0. This implies x square minus 14x plus 7 square అంటే 49 square root cancel అయిపోతుందమ్మా ఇక్కడ square and square root get cancelled అయిపోతే 5 మిగిలింది 49 లో 5 పోతే this implies x square minus 14x 49 లో 5 పోతే 44 is equal to 0. So this is answer for this question. Next 3 plus or minus 5i. Next question 3 plus or minus 5y. Minus 3 plus or minus 5y. Minus 3 plus or minus 5y. 2 లో 5 minus 3 plus or minus 5i. So given equation, given roots and I am a solution kinda solution given roots alpha is equal to minus 3 plus 5i minus 3 plus 5i, beta is equal to minus 3 minus 5i minus 3 minus 5i. The quadratic equation is x square minus x of alpha plus beta plus alpha into beta is equal to 0. So x square minus x of alpha plus beta ante minus 3 plus 5i minus 3 minus 5i plus alpha into beta ante minus 3 plus 5i into minus 3 minus 5i is equal to 0. Okay, this implies x square minus x of ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ అయితే అవకాశం ఉంటే చేసేద్దాం. ప్లస్ 5y మైనస్ 5y క్యాన్సిల్. ఓకే, minus 3 minus 6 అవుతుందమ్మా. minus 6 ప్లస్ ఈ ప్లస్ ఇక్కడ రాశాను, బ్రాకెట్ తర్వాత ఉన్న ప్లస్ రాశాను ఇక్కడ. దీన్ని నువ్వు ఏమని పిలవాలంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అని పిలవాలి. దీన్ని a అంటే minus 3, b అంటే 5y, a ప్లస్ b
ఏ అంటే -3, బి అంటే 5y, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 5y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ -3 స్క్వేర్ అంటే 9 మైనస్ 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 మైనస్ 25 ఇంటూ, ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, ఐ స్క్వేర్ అని ఎప్పుడు వచ్చినా సరే, ఐ స్క్వేర్ అని ఎప్పుడు వచ్చినా దాని బదులు నువ్వు -1 రాసుకోవాలి, -1 రాయాలి. ఓకే, 25 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x 9 ప్లస్ 25 అంటే 34 ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ -3 ప్లస్ ఆర్ -5 ఆల్రెడీ 2లో 5 ఇందాక చేశాను. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నేచర్ కనుక్కోమని అడుగుతున్నాడు. నేచర్ కనుక్కోమని అడిగిన ప్రతిసారి కూడా మనం ఏం కనుక్కోవాలంటే b స్క్వేర్ మైనస్ 4ac చేయాలి. ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3, 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనేటటువంటి ఈక్వేషన్ కి నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో 3 పాయింట్స్ మనం మెమరైజ్ చేసుకోవాలి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఆ 3 పాయింట్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పేటప్పుడు ఇదిగోమ్మా డెల్టా కనుక్కోవాలి. దీన్ని డిస్క్రిమినెంట్ అని పిలుస్తారు. డెల్టా గనక పాజిటివ్ వస్తే రూట్స్ ఆర్ రియల్ అని మాట్లాడాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనే కామెంట్ చెప్పాలి. ఇలా చెప్పినందుకు 2 మార్క్స్ వస్తాయి. డెల్టా గనక నెగిటివ్ లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటి? ఈ యారో మార్క్ ఇటు తిరుగుందంటే దాన్ని లెస్ దాన్ 0 అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది నెగిటివ్ అయ్యింది, మైనస్ వచ్చింది దీని వాల్యూ అని దాని అర్థం. అలా వచ్చినప్పుడు ఇమాజినరీ నెంబర్ అని చెప్పాలి. ఇమాజినరీ నెంబర్స్, రూట్స్ ఆర్ ఇమాజినరీ. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకంటే వితౌట్ నోయింగ్ ద రూట్స్ మనం దాని నేచర్ చెప్తున్నాం. వితౌట్ నోయింగ్ ద రూట్స్ దాని నేచర్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, డెల్టా ఈక్వల్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఈక్వేషన్ ఏంటంటే 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. 3లో 1. Find the nature of the roots. Two x square minus 8x plus 3 is equal to 0. Solution. Given quadratic equation, ఫస్ట్ ఏమో రూట్స్ కనుక్కుంటే ఎట్లాగో నేర్చుకున్నాం. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములాతో చేసాం. కొన్ని ఫ్యాక్టరైజేషన్ కూడా చేసాం అనుకోండి. సెకండ్ దానిలోనేమో రూట్స్ వాడిస్తే ఈక్వేషన్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏంట్రా అంటే ఈక్వేషన్ ఇస్తాడు, ఆ రూట్స్ ఎలా ఉంటాయో చెప్పాలా.
రూట్స్ కనుక్కోవాల్సిన పని లేదు ఇక్కడ. అవి ఎలా ఉన్నాయి అనే విషయం చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ నేచర్. గివెన్ quadratic equation 2x square minus 8x plus 3 is equal to 0. So a is equal to 2, b is equal to minus 8, c is equal to 3. Delta is equal to b square minus 4ac. b square ante minus 8 square minus 4ac ante 4 into 2 into c. So 8 square ante 64 minus 4 2s are 8, 24. So 64 lo 24 both I got a 40. And 40 is a positive quantity. This implies that the discriminant, which is we call the delta, is a positive quantity greater than 0. That means the roots are, ikkada edo comment cheppali manam, the roots are real అని చెప్పాలి. ఇంతే. ఇలా చెప్తే ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. The roots are real. Next question. 9x square minus 30x plus 25. 9x square minus 30x plus 25. 9x square minus 30x plus 25 equal to 0. Three lo 2. 9x square minus 25x. 9x square minus 25. Minus 30x plus 25. Minus 30x plus 25 equal to 0. Plus 25 is equal to 0. Find the nature of the roots. Solution. So given quadratic equation, 9x square minus 30x plus 25 is equal to 0. So a is equal to 9, b is equal to minus 30, c is equal to 25. So delta value kanukkundam. Delta is equal to b square minus 4ac is equal to b square ante minus 30 square minus 4ac ante 4 into 9 into 25. 30 square ante 900. 425 is 100, 109 is 900 is equal to 0. So delta equal to 0 అయింది కాబట్టి the roots are equal. ఏమని చెప్పాలంటే the roots are equal అని చెప్పాలి. Right, next x square minus 12x plus 32. X square minus 12x plus 32 equal to 0. దీనికి nature of the roots చెప్పాలి. X square minus 12x
x square minus 12x plus 32 equal to 0. Third question, find the nature of the roots. Find the nature of the roots. So solution, given quadratic equation, x square minus 12x plus 32 equal to 0. ABCలు రాయాలమ్మా ఫస్ట్. దీన్ని కంపేర్ చేసుకుని ABCలు రాయాలి. A equal to 1, B is equal to minus 12, C is equal to 32. So delta is equal to B square minus 4AC. B square minus 4AC అంటే minus 12 square minus 4AC అంటే 4 into 1 into 32. So 12 square minus 12 square అంటే 144 minus 432 is 128. 144 లో 128 పోతే 16. Delta is equal to 16, which is greater than 0. So the roots are delta greater than 0 వచ్చింది కాబట్టి మనం ఏం మాట్లాడొచ్చు అంటే the roots are ఎలా ఉన్నాయని చెప్పాలి. The roots are real అని చెప్పాలి. The roots are real. Right. Next question. Fourth one, 2x square minus 7x plus 10. 2x square minus 7x plus 10 equal to 0. 2x square minus 7x plus 10 equal to 0. This is the last one in this scenarios. 2x square minus 7x plus 10. 2x square minus 7x plus 10. 2x square minus 7x plus 10 is equal to 0. Fourth question, find the nature of the roots. So quadratic equation, given quadratic equation తీసుకుందాం. Given quadratic equation, 2x square minus 7x plus 10 is equal to 0. So A is equal to 2, B is equal to minus 7, C is equal to 10. Discriminant delta is equal to B square minus 4AC is equal to B square ante minus 7 square minus 4AC ante 4 into 2 into 10 is equal to delta ante B square ante 49, 4 2s 8, 8 into 10s 80, minus 80. Minus 80 ante minus 11, 31. Minus 31, which is negative వచ్చింది కాబట్టి discriminant less than 0. డెల్టా కనుక less than 0 వస్తే మనం ఏమని కామెంట్ చేయాలి ఈ విషయంలో? The roots are imaginary numbers అని కామెంట్ చేయాలి. Imaginary numbers అనే కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 3 కంప్లీట్ అయిపోయిందమ్మా. 4 ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ the roots of the quadratic equation ax square plus bx plus c equal to 0, find the values. ఈ find the values లో ఫస్ట్ వన్ ఏమో 1 by alpha 1 by beta, సెకండ్ వన్ ఏమో 1 by alpha square 1 by beta square, థర్డ్ వన్ alpha power 4 beta power 7, alpha power 7 beta power 4.
ఇంకొక 2-3 కనుక్కోమన్నాడు. ఇవి చేసి చూపిస్తాను. ఫస్ట్ 1/α 1/β, సెకండ్ 1/α², 1/β² చేద్దాం. అయితే బిఫోర్ దట్ కొన్ని ఆల్రెడీ చెప్పినటువంటి పాయింట్లు ఒకసారి రివైజ్ చేస్తాను. రివైజ్ చేసిన తర్వాత అప్పుడు దీని గురించి మాట్లాడితే ఇది నీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4. If alpha comma beta are roots of ax square plus bx plus c is equal to 0. If alpha comma beta are roots of ax square plus bx plus c equal to 0, then first one ఏం కనుక్కోమన్నాడంటే 1/α plus 1/β is equal to how much? ఇది వాడు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ 1/α² plus 1/β² is equal to how much? ఇంకొక 4 క్వశ్చన్స్ దాకా ఇంకా ఉన్నాయి, అవి కింద చేస్తాను. సో ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ చెప్తున్నాను. వీటికి సొల్యూషన్స్ ఎలా రాయాలంటే, given that alpha comma beta are roots of ax² plus bx plus c is equal to 0. సో మనకి ఏమొస్తాయంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంతో మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇది నేను ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా నీకు. ఇది టాపిక్ స్టార్టింగ్ లోనే ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి పనికి వస్తాయని చెప్పి కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ఆ పాయింట్లు ఏంటంటే ఇదిగో ఇవి. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం చెప్పాలి? -b/a అని చెప్పాలి. ఆల్ఫా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a అని చెప్పాలి. ఇంకా ఏదన్నా అవసరం పడిన చోట α² β² అంటే b² - 2ac/a² అని చెప్పాలి. α³ ప్లస్ β³ అంటే 3abc - b³/a³. ఆల్ఫా మైనస్ బీటా అడిగినప్పుడు √b² - 4ac/mod a. ఈ 5 పాయింట్స్ కూడా 5 ఎలిమెంట్స్ లాగా ఈ ఎంటైర్ టాపిక్ అయ్యేంత వరకు కూడా ఈ పని చేస్తుంది. కాబట్టి ఈ 5 షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ఇది ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయో, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతాయో అక్కడ మళ్ళీ రిపీట్ చేస్తుంటాను నేను. ఇదిగో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఇప్పుడు మనకి దీనిలో ఏం కనుక్కోమన్నాడు? 1/α ప్లస్ 1/β ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్ గా ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం, న్యూమరేటర్ లో ఏమొస్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అయితే ఆల్రెడీ మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే తెలుసు, విచ్ ఈజ్ నోయింగ్ యాజ్ సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. a క్యాన్సిల్ -b/c. a క్యాన్సిల్ -b/c. ఓకే. సో ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. 1/α ప్లస్ 1/βకి ఇది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్,
1/α స్క్వేర్ 1/β స్క్వేర్ కి అలా ఆన్సర్ చేయాలి. దీనికి కూడా సేమ్ రాయాలి. given that alpha comma beta are roots of ax square plus bx plus c is equal to 0. ఇవి మళ్ళీ మెన్షన్ చేయాలమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా అవసరం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు ఫార్ములాస్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడేమో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే రాస్తున్నాను, మనకు అవసరమైనయే రాస్తున్నాను. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. అయితే నువ్వు నిదానంగా ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఏవైతే ఫార్ములా అని చెప్తున్నానో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే సరిపోతుంది. మనకి ఎల్సిఎం చేసినప్పుడు కింద ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, ఇప్పుడు మనం ఎల్సిఎం చేసేద్దాం. 1/α స్క్వేర్ ప్లస్ 1/β స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుందంటే ఎల్సిఎంలో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తే ఇది బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఇది సి బై ఏ రాసాం కాబట్టి సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఇది ఆన్సర్ అవుతుంది దీనికి. ఓకే అమ్మా, రైట్.